సింగర్స్కి యాంకర్స్కి మంచి పరిచయాలుంటాయి. ఎందుకంటే ఏ ఆడియో ఫంక్షన్ అయినా మరే ఇతర సినిమా వేడుకైనా వీరిదే హడావుడంతా. అందుకే వీరు ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన టాప్ యాంకర్ ఉదయ్ భాను, సింగర్గా లీడింగ్లో ఉన్న సునీతకి మధ్య అప్పుడెప్పుడో జరిగిన ఒక వివాదం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అసలు వీరిద్దరి మధ్య జరిగిన వివాదానికి కారణమేంటనేగా. ఉదయ్ భాను ఈ మధ్య ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక సింగర్ వల్ల నేను చాలా బాధపడ్డా అని, నేను ఏడ్చేలాగా ఆ సింగర్ నన్ను అవమానించిందని, పరోక్షంగా సునీత పేరు ప్రస్తావించకుండానే ఆ రోజు జరిగిన ఒక సంఘటన గురించి తెలియజేసింది. అమెరికా టూర్లో తనను ఓ సింగర్ అవమానించిందని, తనను కనీసం స్టేజ్ మీద కూడా పిలవలేదని, తనంతట తానే వెళ్తుంటే ఆమె ట్రూప్ సాడ్ మ్యూజిక్ ప్లే చేసి అవమానించారని, దాంతో తనకు ఏడుపు కూడా వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఈ విషయాన్ని పేపర్లో చదివిన సునీత జరిగిన దానిపై క్లారిటీ ఇచ్చింది. నా పేరు డైరెక్ట్గా చెప్పకపోయినా ఉదయ్ భాను చెప్పింది నా గురించే అని అర్థమైంది. నిజానికి తను నన్ను అపార్థం చేసుకుంది. ఉదయ్ భానుని నిర్వాహకులు పిలిచారు, నేను పిలవలేదు. కాబట్టి ఆమెను స్టేజ్ మీదకు రమ్మని నేనెందుకు చెప్తాను? ఇక నా మ్యూజిక్ టీం ఆమె వస్తున్నప్పుడు ఏదో సాడ్ మ్యూజిక్ వాయించడం అది నేను చేయమంటే చేసింది కాదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వారు ఆ టైంలో ఆ మ్యూజిక్ ఎందుకు వాయించారో వారికే తెలియాలి. ఇది జరిగి చాలా రోజులైందని, ఆ విషయమే తనకు గుర్తులేదని. అయితే ఉదయ్ భానుని చాలాసార్లు పలకరించడానికి ట్రై చేస్తే ఆమె నుండి ఎలాంటి స్పందన రాలేదని సునీత క్లారిటీ ఇచ్చింది. అయితే వీరు ఎప్పుడో జరిగిన సంఘటనతో ఇప్పుడు తెరపైకి రావడంతో మళ్లీ వార్తల్లో నిలిచారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.